ఖగోళాలు చేసే ఈ ప్రయాణాన్ని ఉత్తరాయణం అంటారు. ఈ ప్రయాణాన్ని ఏమంటారు? ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తర్వాత స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 23 స్టార్ట్ అయ్యి ఏదో ఎండ్ అవుతాయి. జూన్ 21 ఎండ్ అవుతాయి. కాబట్టి జూన్ 21 ఏమంటారంటే ఉత్తరాయణాంతము అంటారు. ఉత్తరాయణం అయిపోయింది, ఉత్తరాయణాంతం అంటారు. జూన్ 21 అంటే కర్కటక నుంచి మకర రేఖకి వెళ్ళడానికి ఉంటారు. ఉత్తరాయణ నుంచి దక్షిణాలు కూడా చేసే ఈ ప్రయాణాన్ని దక్షిణాయనం అంటారు. దక్షిణాయనం అంటారు. దక్షిణాయనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 28 స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? కాబట్టి ఏమంటారంటే దక్షిణాయనాంతము అంటారు. దక్షిణాయనాంతము అంటారు. అది ఉత్తరాయణ దక్షిణాయనానికి సంబంధించి. ఉత్తరాయణం అంటే సూర్యుడు మకర రేఖ నుంచి కర్కటక రేఖకి రావడం. డిసెంబర్ 23 నుంచి జూన్ 21 వరకు ఉంటుంది. జూన్ 21 ఉత్తరాయణాంతం అంటారు. దక్షిణాయనం అంటే సూర్యుడు కర్కటక రేఖ నుంచి మకర రేఖకి వెళ్ళడం. జూన్ 22 నుంచి డిసెంబర్ 22 వరకు ఉంటుంది. దీన్ని దక్షిణాయనాంతం అంటారు. రైట్? బేసికల్లీ మనకి ఒక రోజు అంటే ఏంటమ్మా? రాత్రి 11 రోజు 24 గంటలు కాదు. రోజు అంటే ఏంటంటే ఒక రోజు అంటే ఏంటంటాం? రాత్రిలో పగలు నడిస్తే రోజు అంటాం. అంతే కదా? రాత్రి పగలు ఏర్పడితే దాన్నే రోజు అంటారు. రాత్రి పగలు ఏర్పడితే రోజు అని సరగా ధ్రువాల దగ్గర దీనికి భిన్నంగా ఉండే పరిస్థితి. కొన్ని రోజుల పాటు సూర్యుడు అలా నిలబడిపోయి అసలు రాత్రి అనేది రాదు. కొన్ని రోజుల పాటు సూర్యుడు కనపడకుండా మొత్తం రాత్రి ఉంటుంది. రాత్రి పగలు రాత్రి ఉంటాయి. కాబట్టి మరలా రోజు అందుకే ధ్రువాల దగ్గర ఎలా తీసుకెళ్తామా 6 నెలల పగలు 6 నెలల చీకటి అంటారు. ధ్రువాల వద్ద 6 నెలల పగలు ఉంటాయండి. 6 నెలల పగలు ఉంటాయండి. 6 నెలల చీకటి. ఓకే. మనకి 2 ధ్రువాలు ఉన్నాయి కదా, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉన్నాయి కదండి. ఇది ఉత్తర ధ్రువం, ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం, ఇది ఉత్తర ధ్రువం. ఓకే. ఇది మార్చి 21 ధ్రువాల మీద భూమధ్యరేఖ ఎక్కడ వెళ్ళక్కర్లేదు. భూమండలం అంతా ఎలా ఉంటుందంటే 12 గంటల పగలు 12 గంటల రాత్రి. నెమ్మదిగా ఏమవుతుందో చూడండి. ఉత్తర ధ్రువం దగ్గర 12, 14 గంటలకి 16 గంటలకి 18, 20, 22, 24 గంటల నుంచి జూన్ 21 వచ్చేటప్పటికి మొత్తం రోజంతా పగలే సూర్యుడు ఉంటాడు. మళ్ళీ నెమ్మదిగా తగ్గుతుంది. 20, 18, 16, 14 ఇలా వస్తుంది. ఈ 6 గంటలు ఉత్తర ధ్రువం దగ్గర పగలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే ఉత్తర ధ్రువం యొక్క పగలు అంటారండి. ఈ 6 గంటలు దక్షిణ ధ్రువం దగ్గర ఏమంటున్నాను చీకటి. ఫస్ట్ రాస్తాను నేను. ఉత్తర ధ్రువం వద్ద పగలు ఎక్కువ. ఉత్తర ధ్రువం వద్ద పగలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? మార్చి 21 స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 23 వరకు ఉంటుంది. ఓకే కదా? దక్షిణ ధ్రువం దగ్గర పగలు దక్షిణ ధ్రువం దగ్గర పగలు సెప్టెంబర్ 23 నుంచి మార్చి 23 వరకు. సెప్టెంబర్ 23 నుంచి మార్చి 23 వరకు. అర్థంగా ఉంది? ధ్రువాలయంగా మంగళవారంలో రోజులు 6 నెలలు పగలు ఉంటుంది, 6 నెలలు రాత్రి ఉంటుంది. ఉత్తర ధ్రువం దగ్గర ఎప్పుడు పగలు అడిగారు. మార్చి 21 సెప్టెంబర్ 23 వరకు ఈ 6 నెలలు ఉత్తర ధ్రువం దగ్గర పగలు. ఈ 6 నెలలు ఏమో దక్షిణ ధ్రువం దగ్గర పగలు. చూడండి, దక్షిణ ధ్రువం దగ్గర జనాభా అనేది పడవలేదు. ఉత్తర ధ్రువం దగ్గర ఇక్కడ మాట్లాడు. ఇదే ఉత్తర ధ్రువం. ఉత్తర ధ్రువానికి దగ్గరలో కొన్ని దేశాలు ఉన్నాయి. ఇది మనకి ఆర్టిక్ వలయం దాటి దేశాలు. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఉన్నాయి.
నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ తీసారంటే నార్వే అనే ఉష్ణోగ్రత 10 దగ్గరగా నార్వేలో జూన్ 27న ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంది కాబట్టి 24 గంటలు బాగా అంటే రాత్రి 12 గంటలు కూడా ఏమంటాడంట సూర్యుడు ఉంటాడు. అందుకే నార్వే ఏమంటారంటే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అంటారు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అంటారు. ఇంటికి దీని నుంచి మాట ఇది అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే ఎందుకంటారంటే నార్వే ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంది. అప్పుడు జూన్ నెలలో 24 గంటల పగలుంటుంది కాబట్టి అలాగంటారు. క్రిస్మస్ పండుగ వేసవికాలంలో జరుపుకునే దేశం ఏంటంటే ఎందుకంటే ఆస్ట్రేలియా దక్షిణ ధ్రువంలో ఉంది. అప్పుడు మతాలైన